హాయ్ గైస్. హలో. అబ్బో బిల్డప్ మామూలుగా లేదుగా. యా జయంతి డార్లింగ్, స్పెక్స్ తీసేయి, లేకపోతే వీళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు. ఏమనుకుంటారేంటి? కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు మనకి స్పెక్స్ దొరికాయి అనుకుంటారు. నవ్వింది చాలు. ఇవ్వండి 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 ఇవ్వండి. ఏమివ్వాలి? అదే మాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఫ్లవర్ బొకే తెచ్చుంటారుగా. ఓ అదా. అదే అదే. అలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ బొక్కెలిచ్చేది హీరో హీరోయిన్లకి, మీలా కామెడీ పీసులు కాదు. ఓసిని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని నిన్న సంతోషంలో 200 పెట్టి 2 కళ్ళజోళ్లు కొనుక్కొని మరీ వస్తే గాలి తీశారు కదే. ఎస్, ఇది మరీ దారుణం. జయంతి రా వెళ్ళిపోదాం. అదేంటండి, పెళ్ళైన తర్వాత తిరిగి కంపెనీలో జాయిన్ అవ్వటానికొచ్చి వెళ్ళిపోదామంటారేంటి? జయంతి డార్లింగ్, అదేంటంటే మామ్, కాఫీ. కాఫీ రెడీ. మహేష్, చూస్తావేంటి? కాఫీ తీసుకో. థ్యాంక్ యూ మామ్. ఎందుకు మహేష్? వెయిటింగ్ లో పెట్టకుండా ఇలా అడగగానే కాఫీ తెచ్చిచ్చావు కదా, అందుకు. ఒరేయ్, కూర్చొని తాగరా. నో మామ్, నేను వెళ్ళాలి. వెళ్ళొచ్చులే, ముందు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగు. కూర్చో. మహేష్, మిత్రతో ఎంగేజ్మెంట్కి రెడీ చేయమంటావా? నో మామ్. ఏంట్రా? అసలు నాకు ఇప్పుడు అలాంటి ఆలోచనే లేదు మామ్. ఎందుకని? ప్లీజ్. ఎన్నాళ్ళు ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? పాపం మిత్ర వాళ్ళమ్మ సత్యవతి నీ నుంచి పాజిటివ్ ఆన్సర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారా. దీన్ని ప్రొలాంగ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఎలా? ఒక పక్కన ఆనంది. ఇంకా ఆనంది గురించి ఆలోచన ఏంట్రా? ఆనందికి ఎలాగూ నువ్వు పెళ్లి చేసావు కదా. కానీ వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. దానికి నువ్వేం చేస్తావు? మామ్, వాళ్ళిద్దరిని పెళ్లి పేరుతో కలపడం అంటే ఎల్లో థ్రెడ్తో 3 ముళ్ళు వేయించడం మాత్రమే కాదు, వాళ్ళ మనసులను కూడా కలిపే ప్రయత్నం చేయాలి. మహేష్, నువ్వు వాళ్ళ గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుందిరా. వాళ్ళని అలా వదిలేస్తే వాళ్లే సెట్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ లేదు మామ్. ఒక పంచేరా, వాళ్ళ కాళ్ళు పట్టుకుని అమ్మ ఆనంది, బాబు అశ్విన్ అని మీరిద్దరూ ఒకటిగా సంతోషంగా ఉండండి. మీరు అలా ఉంటేనే నేను కూడా పెళ్లి చేసుకోగలనని వెళ్ళి బతిమలాడు. మామ్, మరేంట్రా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మహేష్, మనకి నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం చూడాలనుకోవడం తప్పు కాదు. బట్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం చాలా తప్పు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకేజ్ పెరుగుతుంది. ఐ నో, లెట్ మీ థింక్. మహేష్, ఈ ఆనంది అశ్విన్లు ఎక్కడ దొరికారో నాకు. ఏంటి సౌందర్య నువ్వు అనేది? ఇప్పుడు నేనేమడిగానని అంత షాక్? జయంతక్క తలస్నానం చేసినట్టుంది, ఎందుకని అడిగాను, దానికి షాక్ అవ్వాలా? సౌందర్య, ఏంటి ఈ ప్రశ్న? ఏ ఇలా అడగకూడదా? నీ బొందే, నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది.